రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఓకే, పర్వాలేదు, మంచిగానే అంటే చేస్తున్నారు. ఇంకా అన్సాటిస్ఫైడ్ గా చెప్తున్నారు కదా, ఎందుకని? అంటే అనుకున్న గ్యారంటీస్ పూర్తిగా అవ్వట్లేదు కదా, దాని గురించి. కాకపోతే ఫ్యూచర్ లో చేస్తారని నమ్మకం అయితే ఉంది. ఫ్రీ బస్ ఇచ్చాడు, ఫ్రీ కరెంట్ ఇచ్చాడు, 500 రూపాయల గ్యాస్ కూడా చాలా మందికి పడుతుంది కదా. అయితే నా విషయానికి వస్తే నేను అప్లై చేశాను కానీ నాకైతే ఇంతవరకు రాలేదు, రెండు రాలేదు. ఆ, కానీ ఎప్పుడోసారి ఇస్తారని మాత్రం నమ్ముతున్నా, అంతే. ఓకే. సో ఇవి ఫ్రీ ఫ్రీ పథకాలు అంటే ఇవి కాకుండా ఇంకేమి ఇచ్చుంటే బాగుండేది? ఇంకా ఉద్యోగాలు అన్నారు కానీ మరి అవి పూర్తిగా ఇంకా అవ్వట్లేదు అంటుంది. అయితే బాగుంటుంది. లెక్చరర్ జాబ్స్ కి కూడా ఈరోజు పట్టాలు అందిస్తామని చెప్పాడు కదా, మరి అందిస్తున్నాడు కదా ఉద్యోగాలు కూడా. అది చూస్తున్నాం, హోప్ తప్పకుండా వస్తారని. ఎందుకంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. సక్సెస్ అయితే తప్పకుండా సంతోషం. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందంటే? కొంతవరకు అయితే పర్వాలేదే అనిపిస్తుంది. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీరు? అది కొంచెం నియంతలాగా అనిపించేది, ఎవరో ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా. ఇదైతే అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి ఇది పర్వాలేదు అనిపిస్తుంది, అంతే. ఓకే. అంటే మీకు రేవంత్ రెడ్డిలో నచ్చిన అంశం ఏంటి, అసలు నచ్చని అంశం ఏంటి? ప్రస్తుతానికైతే అందరితో కలిసి వెళ్తున్నాడు. హామీలు మాత్రం గట్టిగానే ఇస్తున్నారు కానీ చేయాలని మాత్రం కోరుకుంటున్నాం. ఎంత గట్టిగా చెప్తున్నారు అంత గట్టిగా చేయాలనేది ఆశిస్తున్నాం, అంతే.